హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి తెలిసిందే తెలంగాణలో చాలా హల్చల్ చేసిన తర్వాత పోలీసులు ఆమెను మహారాష్ట్ర పంపించేశారు. మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఏపీలో వెళ్ళి అక్కడ కాస్త హంగామా చేసింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకి రిటర్న్ అయింది. శంషాబాద్ హనుమాన్ టెంపుల్ని దర్శించుకోవడం, అక్కడ విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అంటే పోలీసులు ఆమెని కారు నుంచి కూడా దిగనివ్వలేదు, కారులోనే నిర్బంధించేశారు. సో మళ్ళీ తెలంగాణకి రావడం వల్ల హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. మరోసారి తెలంగాణకు అఘోరి వచ్చింది. అంటే హనుమాన్ టెంపుల్ ఆ మధ్య కాస్త ధ్వంసమైంది కదా, దాన్ని చూడడానికి పరిశీలించడానికి రావడం జరిగింది. సో అక్కడ కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా వస్తుందేమో, ఏమో ఆత్మార్పణ చేసుకుంటుందేమో అన్న ఒక భయంతో పోలీసులు కూడా ఆమెను రానివ్వలేదు. సో కారులోనే అలా ఉంచేశారు, తర్వాత పంపించేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్ ఏం చెప్తారు సార్ ఇష్యూ గురించి? అసలు ఆమె వస్తే ప్రాబ్లం ఏంటి? అదే సార్, ఆత్మార్పణ చేసుకుంటానంటుంది. ఆవిడ ఎందుకు అంటుంది ఆత్మార్పణ చేసుకుంటానని? టెంపుల్లోకి ఎలా చేయకపోతే కదా చేసుకుంటాను అంటున్నారు. లేదు, అంతకుముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటాను నేను, ఇక్కడ ఇదైపోయింది అని చెప్పేసి ఆమె అనౌన్స్ చేశారు. అప్పుడు పోలీసులు అబ్జర్వ్ చేసి మహారాష్ట్ర పంపించారు. ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో ఎవరూ స్పందించట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎవ్వరికి సనాతన ధర్మం అంటే చులకన అయిపోయిందనో లేక రకరకాలుగా మాట్లాడుతూ ఆవిడ ఏదో చేసుకుంది. అయితే ఫస్ట్ థింగ్ నేను అనుకోవడం, ఆవిడ అఘోరి అంటేనే దేన్ని అన్నిటినీ త్యజించడం, విడిచిపెట్టడం. సో బంధాలు కానీ వస్త్రాలు కానీ ఏమీ ఉండవు. నిజంగా పోనీ అలాగని వీళ్ళ ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నారు ఆవిడ. నెక్స్ట్ సోకాళ్ళు చాలామంది వేసే పిచ్చి పిచ్చి డ్రెస్సుల కన్నా అలాగే ఏమి లేకపోవడం ఆవిడ అలాగే ఉందిగా, దానివల్ల ఎవరికి ప్రాబ్లం? నెక్స్ట్ ఆవిడ ఏమి రోడ్డు మీదకి వచ్చి హల్చల్ చేస్తున్నారా? పోనీ అలాగని మతిస్థిమితం లేని ఆవిడ కాదు కదా. ద్రాక్షారామం వెళ్తే అక్కడ కూడా కొంతమంది భక్తులతో అడ్డుకున్నారంట. ఏంటి మీ ప్రాబ్లం? సరే, ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో ఇట్లా వద్దమ్మా కొద్దిగా ఇబ్బంది చూసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎర్ర వస్త్రం కప్పి అది తీసుకెళ్ళారు. అలా చేయండి అమ్మ, మాకు ఇక్కడ ఇది ఇబ్బందిగా ఉంటుంది, మీరు జనసంచారంలో ఉండాల్సింది కాదు, అఘోరీలు అంటే వేరేలా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారేమో, పిల్లలు లాంటి వాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారేమో, మీరు ఇలా రండి. అది పద్ధతి కదా, ఎందుకు అడ్డుకోవడం? సో అక్కడ చెప్పింది. తర్వాత నన్ను ఎలా చేయకపోతే నేను ఆత్మార్పణ చేసుకుంటాను కూడా ఆవిడ మళ్ళీ కంటిన్యూ చేశారు. మహారాష్ట్ర అనుకున్నారు కానీ మరలా ఏపీలో ఇదయ్యారు. ఏపీలో కూడా ఎవరో ప్రముఖులు కలుద్దాం అనుకున్నారో ఆవిడ దర్శనాలు ఆవిడ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ నేను వస్తున్నాను అని చెప్పి ఎవరికైనా అనౌన్స్మెంట్ ఇస్తున్నారా? లేదు కదా. మరి పోలీసులకి ఎలాగ ముందుగా సమాచారం తెలుస్తుంది? వీళ్ళు వెళ్ళి ఆవిడ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ పాయింట్ ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడేం చెప్తున్నారా? లేదా ఆవిడ కథలకి మీద ఒక నిఘా ఉంచారా? మేబీ ఇన్ఫార్మర్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఆవిడ ఎక్కడికి వస్తే అక్కడ చెక్ పెట్టడానికి, కట్టడి చేయడానికి ప్లాన్ చేస్తే చేస్తుండొచ్చుగాక. సో జనం గుమిగూడుతున్నారు కదా అని చెప్పి జనాన్ని చెదరగొడతారు కదా. మరి కొన్ని సందర్భాల్లో ఎవరైనా రోడ్ షోలు గట్రా చేసినప్పుడు జనం గుమిగూడారనేది చెప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళకి జనాల్ని చెదరగొడతారు కదా. మరి అలా జనాల్ని చెదరగొట్టకుండా వీళ్ళని ఎందుకు కట్టడి చేస్తున్నారు? అవునా? సో ఆవిడ మళ్ళీ పక్కనే ఆ పెట్రోల్ ట్యాంక్ పెట్టుకొని నన్ను ఎలా చేయకపోతే ఆత్మార్పణ చేసుకుంటా అని అంటున్నారు. ఎందుకు అంత న్యూసెన్స్ చేస్తుందా ఆవిడ? వీళ్ళే చేస్తున్నారా అనేది డౌట్గా ఉంది నాకు. అంటే ఇప్పుడు ఆవిడ ఏదైతే సనాతన ధర్మం గురించి లేదంటే హిందూ దేవాలయాల గురించి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికో అరికట్టడానికో వచ్చింది. మొదట 1 వీక్ వరకు ఇదే నెటిజన్స్, ఇదే సోషల్ మీడియా వేదికగా ప్రజలందరూ ఆదరించారు. ఆవిడ ఒక్కరైనా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడే మగాడే లేడారా బాబు, రోడ్డు మీదకి రావట్లేదు అన్నట్టు మాట్లాడారు. సో నెక్స్ట్ డే ఆవిడ ఎప్పుడైతే అక్కడ ఆంధ్రాలో ద్రాక్షారామం టెంపుల్కి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారో, ఇంకప్పటి నుంచి యాంటీ ఎక్కువైపోయింది. ఈవిడ అఘోరి కాదు, ఓ దొంగ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, ఈ ఆ బాబాయి, ఇలా అసలు నిజంగా ఆవిడ ఆ తలంపుంటే ఈపాటికి ఎప్పుడో అఘోరిగా మారిన వ్యక్తి ఈపాటికి ఒక ఆశ్రమం పెట్టేసి ఉండేదిగా, కొన్ని 100 ఎకరాల కబ్జా చేసేసి ఉండేదిగా, వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని పాద పూజ కింద దర్శనం కింద పెట్టుకునేదిగా. అలా ఏం చేయట్లేదు. నిజంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు మన మీడియా కూడా, సోషల్ మీడియా కూడా చాలా ఉధృతంగా ఉంది కాబట్టి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని ఇప్పటి నుంచో ఉన్నదే, దాన్ని సీక్రెట్గా ఆపరేషన్ చేసి ఆమె ఏంటి,
ఆమె మూలాలు ఏంటి, ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని ఉత్సాహంగా ఎవరి ముందు వేసేద్దామా, ఎవరి ముందు టెలికాస్ట్ చేసేద్దామా అని ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎవరైనా టెలికాస్ట్ చేసి ఆమె గురించి బ్యాడ్గా లేదా ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి చెత్తగా ఎవరైనా విషయం సేకరించారా, లేదంటే ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? బ్యాడ్ రిపోర్ట్ ఏమైనా ఉంటే సరే ఈవిడ అట్టోడదు. కానీ ఎందుకు సంవాట్ జనాలకి ఏంటంటే కొత్త ఒక వింత అన్నట్టు వచ్చేసరికి అందరూ ఏంటి ఏంటి ఎగబడి చూసేవాళ్ళే. ఇవాళ రేపు యాక్సిడెంట్ జరిగితే అక్కడ దిగే పడ్డాడని సెల్ఫీలు దిగే వాళ్ళే తప్ప ఆయనకి చేతి సాయం అందించేవాళ్ళు లేరు. మొన్న కూడా ఒక తల్లి కొడుకు రోడ్డు దాటుతుంటే, కొడుకు పెద్దవాడే 22 years 23 years అంట, సడన్గా వచ్చి ఆటోను ఏదో వ్యాను గుద్దుకు వెళ్ళిపోయిందంట. పాటలో పడిపోయి తలకు తగిలేసింది. ఆ అబ్బాయికి ఇలా తిరగేసే లోపే అందరూ బాబు రెండే సాయం పట్టంటే ఎవరు ఫోటోలు తీస్తున్నారు కానీ సాయం రావట్లేదంట. అక్కడే ఆ కుమారుడు చనిపోయాడు. సో అటువంటి సొసైటీ నడుస్తుంది ఇప్పుడు మనకి. ఏ ఒక్కరిని తప్పు పట్టే ఉద్దేశం కాదు, అలాగే ఏ ఒక్కరికి అందరూ కామన్ సెన్స్ ఉందా అని అనుకోలేదు. ఇవాళ రేపు పెద్ద డిఫెక్ట్ ఏంటంటే జనాలకి కామన్ సెన్స్ అది లేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటిది అగోరు వచ్చిందట, ఏంటంటే అక్కడేదో ఇదైందట, ఏంటంటే ఇట్లా ఆశ్చర్యంగా చూసి వెళ్ళే వాళ్ళే తప్ప అయ్యో వాడు కష్టాలు ఉన్నాడు, లేకపోతే ఆవిడ ఎందుకు ఏ పర్పస్లో ఆవిడ ధర్నా చేస్తానంటుంది, ఏ పర్పస్లో ఆవిడ పెట్రోల్ పోసుకుంటానంటుంది అని ఎవరైనా ఒక్కసారైనా ఆలోచిస్తున్నాను? లేదు. 4 గోడల మధ్యన కూర్చొని ఫోన్లో ఇలా తిప్పుకుంటూ కింద కామెంట్స్ మాత్రం పెట్టేస్తాం. కామెంట్స్ పెట్టండి, మీరు చెయ్యరు, చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయరు. అంటే ఆమె పబ్లిసిటీ కోసం ఎక్కువగా చేస్తుందనే నరేషన్ జనంలోకి బాగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అదే నేను అంటున్నాను. ఎక్కడిచ్చింది ఆవిడ? ఎక్కడ? అన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పుడమ్మా మీరు వెళ్ళి మీ ఛానల్స్ వాళ్ళు ఎగబడితే ఆవిడిచ్చారా? ఆవిడ స్వయంగా ఛానల్స్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను తీసుకోండి అన్నదే లేదు. ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అరే వాడు చేశాడు మనం చెప్పేది బాగుంది వీడు వెళ్తే అప్పుడు ఆవిడ వచ్చారు. ఏమ రైట్? ఆవిడగా రాలేదుగా. ఆవిడ ఏ ఛానల్ ఎక్కడుందో తెలుస్తుందా? ఇవాళ ఒక్క హైదరాబాద్లోనే తెలుగులోనే 1,00,000 ఛానల్స్ ఉన్నాయి. మీకు తెలిసే విషయం? నాకు తెలిసి ఇంకెక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు. ఇలా రెగ్యులర్ కాకుండా ఉన్నవి ఇంకొక 1,00,000 ఉంటాయి. ఎవరు? ఒక్కొక్కరు ఇళ్లలో పెట్టుకుని నడిపించేవాళ్ళు, డొమెస్టిక్ పర్పస్లో ఫోన్లో నడిపించేవాళ్ళు. అరే వాడు చేశాడు రా, మనకు కూడా 1 million views కావాలని వీడు తెచ్చు, వాడు పిలిచి వీడు పిలిచి. ఎందుకట్లా? ఎవరు చేశారు అట్లా? ఎవరు బాధ్యులు? సో ఏ టాపిక్ వెళ్ళినా నాకు అనిపించేది ఏంటంటే అల్టిమేట్గా మారాల్సింది ప్రజలే కాదంటారా? ఖచ్చితంగా ప్రజలే. ఇప్పుడు ఎదురుగా వస్తున్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడు, వీడి ముందు వెళ్ళిపోవాలని ఇంకా జామ్. ఆ రాంగ్ రూట్లో వచ్చినాడు ఎవడు? మనలో ఒకటేగా. స్ట్రైట్గా ఒకే లైన్లో ట్రాఫిక్లో వెళ్ళేదెవడు? మనలో ఒకటే. మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ దారుణం అబ్బా, ట్రాఫిక్ బేబర్స్ అబ్బా, పోలీసులు సరిగ్గా చేయరబ్బా, పొలిటీషియన్స్ అధికారులు ఎందుకు అంటారు? మనమే కరెక్ట్గా లేము. సో అదే లాజిక్, అదే ఎగ్జాంపుల్ ఈవిడ విషయంలో కూడా వర్తిస్తుంది. ఆవిడ ఎవరిని న్యూసెన్స్ చేయట్లేదుగా. నిజంగా ఆమెకు మధ్యప్రదేశ్ అనుకుందాం కాసేపు, న్యూడ్గా ఉన్నప్పుడు సిగ్గుపడకుండా పిచ్చిగా బిహేవ్ చేస్తారు కదా. పోనీ ఒక సెన్స్లో ఉన్న వ్యక్తి న్యూడ్గా ఉంటే సిగ్గు బిడియం వస్తాయిగా. అవేవి లేవంటే మన స్థాయికి మించి ఆవిడ ఉన్నట్టనే కదా. అన్నీ విడిచిపెట్టిన వాళ్ళకి అవేం ఉండవు కదా. ఒక భగవద్ ఇప్పుడు కుంభమేళ నెక్స్ట్ రాబోయే రోజుల్లో వస్తుంది. కుంభమేళకు చూడండి అఘోరులు ఎలా వస్తారు. కనీసం అంటే ఈవిడ వాళ్ళ స్థాయి కాకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యొచ్చో, దీక్ష తీసుకోనో, గురుదీక్ష తీసుకొని వచ్చిండొచ్చు కదా. మధ్యలో వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు చాలామంది. ఆ మధ్యన రామలక్ష్మణులు స్టంట్ మాస్టర్లు వాళ్ళు కూడా ఒక ఛానల్ పెట్టి ఇట్లాగే ఒక బోలే బాబా అని ఒక చిన్న యంగ్ మహా అయితే ఆయనకు ఒక 28-29 ఉంటే చిన్న ఆయన జస్ట్ ఏదో వాళ్ళ గురువు ఏదో కార్యం చెప్పారు, ఆ కార్యం నెరవేర్చడానికి వచ్చారు. ఒక 4 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అట్లా వచ్చి వెళ్తుంటారు కొంతమంది, వేరేగా సంచరిస్తుంటారు. అలా అనుకోవచ్చు కదా. ఒకవేళ అలా కాకపోతే ఆవిడ నిజంగా క్రియేట్ చేసి అలా ఇబ్బంది పడకుంటే ఇప్పటికీ మన వాళ్ళు లాగేస్తారు కదబ్బా. అదంట ఇదంటే వాళ్ళ ఊరు కూడా వెళ్ళారుగా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వెళ్ళారుగా మరి. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఆవిడ అమ్మ మీరు ఇలా ఉంది, లేదా మీరు ఒక వస్తువుని ఒప్పుకోండి, లేదంటే ఇబ్బంది అది చెప్పే రీతిలో చెప్తే ఎవరైనా వింటారు. లేదా మీరు పర్టికులర్ సమయం చెప్పండి, ఆ టైంలో దేవాలయం మీకోసం సెపరేట్గా మీకు దర్శనం చేపిస్తాం, అయిపోయింది కదా. ఎందుకు న్యూస్ మీరు రావద్దు, మీరు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అది ముందు మానుకోవాలి.
ఆవిడ వస్తే నష్టం ఏంటి? ఇప్పుడు కుంభమేళాకు వస్తారు, వాళ్ళు ఎవరైనా ఆపుతారా? ఇక్కడ కుంభమేళా అంటే ఏషియాలో కాదు, నాకు తెలిసి వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ మేళా ఏదైనా ఉందంటే కుంభమేళా. తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ మేళా ఏదో తెలుసా మీకు? సమ్మక్క సారలమ్మ జాతర. మరి అలాంటి దగ్గర కూడా కొంతమంది వస్తుంటారు, సాధువులు, అఘోరీలు. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు? ఏం మరి? వాళ్ళకైనా దేవుడే, మనకైనా దేవుడే కదా. సో ఎందుకో ఒక్కొక్కసారి మన నెటిజన్స్ సోషల్ మీడియా అయితే వాళ్ళని ఎత్తేస్తారు, లేదా బాగా తొక్కేస్తారు. ఎందుకు తొక్కుతారో తెలియదు, ఎందుకు పైకి ఎత్తారో తెలియదు, ఇంకా వాళ్ళకే తెలియాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.